చేస్తాను. స్వస్థతలు అనబడినవి యేసు చేసిన స్వస్థతలను 7 భాగాలుగా నేను విభాగిస్తాను. మళ్ళీ చెప్తున్నానే, యేసు చేసినటువంటి స్వస్థతలను 7 భాగాలుగా నేను విభాగిస్తా ఉన్నాను. అయితే 7 భాగాలలో 7 రకాలైన మనుషులకి స్వస్థత ప్రభు చేశాడు కదా, వారి ప్రభు ఎడల వారి విధేయతను కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోబోతున్నాం. స్వస్థత పొందిన వారి విధేయతను కూడా ప్రభు పట్ల ఎలా ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. చూడండి, ఎన్ని స్వస్థతలు అని చెప్పాను? 7 రకాల స్వస్థతలను జ్ఞాపకం చేసుకుంటాం. అంటే అనేక రకాలైన స్వస్థతలు చేశారు. అయితే స్వస్థత పొందిన వాని ఆ విధేయత ఏ విధంగా యేసు పట్ల ఉన్నది, కొంచెం డిఫికల్ట్ గా ఉంది మాట కదా, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. స్వస్థతను మే రఫే అంటారు. చెప్పండి, మే రఫే అనండి. మే రఫే స్వస్థత పొందుకున్న దానిని స్వస్థత పొందేసుకున్నారు అనుకోండి, మే రఫే అంటారు. స్వస్థత పొందాలి, లే రఫే అంటారు. ఇంకా పొందలేదు, పొందకపోతే అంటారు లే రఫే. పొందేసుకున్నారు, మే రఫే అంటారు అనమాట. ఈ స్వస్థత పొందేసుకున్న దాన్ని గ్రీక్ లో ఏమంటారంటే ఫార్మాకెప్టికోస్ అనండి. కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. ఫార్మాకెప్టికోస్ అంటారు అనమాట. ఫార్మసీకి వెళ్ళారా, ఆ పదం అక్కడి నుంచి వచ్చింది, గ్రీక్ నుంచి వచ్చింది. ఫార్మసీ, కార్డియాలజీ అంటారు, గుండె సమస్య, అది గ్రీక్ పదం అనమాట. ఇలా గ్రీక్ పదానికి సంబంధించిన శరీర భాగాలకి వైద్యులు అక్కడి నుంచి వచ్చారు కనుక అలా అంటారు అనమాట. ఫార్మాకెప్టికోస్ అంటారు దేన్ని? స్వస్థతని. చెప్పండి, మీరు అందరూ చెప్పండి, ఫార్మాకెప్టికోస్ అనండి. మర్చిపోకూడదని ఇలా భాషలు మార్చి చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నమాట. స్వస్థత అనబడినవి యేసు చేసిన స్వస్థతలు అనేకమైనవిగా ఉంటే 7 రకాలుగా విభజిస్తాను అన్నమాట. అందరికీ మనకు అర్థమయ్యే వాడుక భాషలోనే ఇవి స్వస్థతలు అనబడి ఉంటావు అనమాట. చూద్దాం, అందులో మన స్వభావం, మన విధేయత ప్రభు పట్ల ఎలా ఉంటుంది ఇందులో కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు యేసు యొద్దకు వచ్చి, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, నాకేం కావాలి? ఆయన ఇలా చూడగానే నాకు స్వస్థత కావాలి, నాకు విడుదల కావాలి, నాకు కళ్ళు కావాలి అని ఎవరు ప్రభువుని అడిగారో బ్రతిమలాడలేదు. ఏం చేశారు? అడిగారు. మీరు బాగా అర్థం చేసుకోండి. యేసుని అడిగితే ఇచ్చే స్వస్థత. ఈ పాయింట్ అర్థమైందిగా? యేసుని అడిగితే ఇచ్చే స్వస్థత. అయితే మళ్ళీ సెకండ్ పాయింట్కి వస్తున్నాను. అలా పొందుకున్న వారి యొక్క విధేయత యేసు పట్ల, అది కూడా చూపుతానే. ఇప్పుడు ఎరుకో నుండి యెరూషలేముకి వస్తున్నారు చిట్ట చివరిసారిగా. వస్తుంటే బత్తీమై అనే భిక్షకుడు చాపేసుకుని డబ్బులు అడుక్కుంటూ, గల్లంతుగా ఉంది, హడావిడిగా ఉంది, శబ్దం వస్తుంది, అందరూ యేసుని వెంబడి ఏంటబ్బా సౌండ్ అని, బాబు ఏంటినాయన, నీకెందుకు గుడ్డుడా అంటున్నారు. బాబు ఏంటో చెప్పమయ్యా అంటుంటే, నజరేయుడు అని యేసు ఈ దారి వెంట. అప్పుడు అక్కడ నిలబడి అరుస్తా ఉన్నాడు, దావీదుకు అని అరుస్తా ఉన్నాడు. వెళ్ళి నొరమై అని శిష్యులు అక్కడ కూడా వచ్చిన వాళ్ళు, నీకెందుకురా గుడ్డుడా, నీకెందుకురా అడుక్కునేవాడా అని చెప్పి అంటా ఉంటుంటే, లేదు సిగ్గుపడట్లేదు, దావీదుకు మనం ఇస్తే యేసు వాని వైపు చూచి ఏం కావాలి చూపు. మీకు అర్థమైందా? అడిగితే అతని విధేయత ఎంత గొప్పగుంటుందో ఆ చూపు పొందగానే మొట్టమొదటి ఆ చాప, చిల్లర చాప విసిరి పాడేశాడు. ఆ మురికి చాప ఎన్ని సంవత్సరాల నుంచి ఆ చాప వాడిని పోషిస్తుందో. మీకు అర్థమైందా? ఆ చాపే వాడిని పోషిస్తుంది. ఆ చాపను విసిరేశాడు. ఎందుకని? ఈ చాప కన్నా చేతులు చాచి నా కొరకు మరణించేవాడే మిన్న. యేసుని వెంబడించి వెంటనే దిక్కున లేచి ఆ యేసు వెంట వెళ్ళి వారితో ప్రభుని స్తుతిస్తూ వెళ్ళిపోయాడట. వాడి విధేయత ఎటువంటిది? శ్రేష్టమే. ఆ వాడి విధేయత ప్రభువుకి ఇష్టమైంది. ఇంకొక వ్యక్తిని చెప్తూ, కుష్టి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వెస్ట్ బ్యాంక్ క్యాపిటల్ ఏంటి అంటే జనీన్ అనేటువంటి సిటీ. చెప్పండి, దాని పేరేంటి? జనీన్. ఇప్పటికీ మర్చిపోవద్దు, జనీన్.
మీకు బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తానే అరబ్ ఏరియాలు సరుకు తెచ్చుకుంటాం కదా, అరబ్ ఏరియాలోనే సగం రేటుకి వస్తుంది ఇస్రాయేల్ తీసుకుంటే. అదే జనీన్ వెళ్ళి మీకు పావు రేటుకి వస్తుంది అనమాట. మీకు అర్థమైందా? జనీన్ అనే సిటీకి ఏంటి అంటే గలలియా నుండి సమరీకి ఎంటర్ అవ్వగానే జనీన్ అనే సిటీ వస్తుంది. సమరియా ఎండ్ అయిపోద్ది, అఫోలా నుండి రావాలన్నమాట. వెంటనే ఏమొస్తుంది? సమరియా ఎంటర్ అవుతుంది. ఆ సమరియా ఎంటర్ అవగానే జనీన్ అనే పెద్ద సిటీ వస్తుంది, వెస్ట్ బ్యాంక్ క్యాపిటల్ సిటీ అనమాట. రాగానే అక్కడ ఊరి బయట నుండి 10 మంది కుష్ఠరోగులు కేకలు వేస్తా ఉన్నారు. ఏమని? స్వస్థపరచు. ఆయన తిరిగి వెళ్ళి యాజకునికి కనబరుచుకోమన్నాడు. అర్థమవుతుందిగా? అయితే 10 మంది వెళ్ళారు. వెళ్తుంటే ఆ యాజకుని దగ్గరికి వచ్చేటడికి చూసారా? ఏసీ వద్దకు వచ్చేటడికి యాజకుని దగ్గరికి అంట ఇదేంటి నా చేతులు ఇలాగైపోయినాయి అని చెప్పి ఆడప్పుడు పరుగుని మళ్ళీ ఎక్కడికి వచ్చేసాడు. ఆ తమ్ముడు ఏరి అని అడుగుతుందా? వాడి పేరట ఎప్పటికీ గుడి కట్టు ఉంది. అక్కడ ఎప్పటికీ గుడి కట్టు ఉంది. ఎక్కడ? ఊరి వెలుపల గవిని వెలుపట నివసిస్తారే ఆడిల్లుని గుడి చేసి ఉంచారు. ఇప్పుడు వాడి స్వస్థత పొందుకున్నాడు యేసు మాటను బట్టి. అయితే వాడి విధేయత ఏంటి? యేసుకు కృతజ్ఞత కలిగిన విధేయత. ఇలాగా అంటే అడిగితే స్వస్థత పొందుకున్న వారు విధేయతగా. మొదటిది అర్థమైంది కదా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేనేమంటానంటే, మన జీవితాల్లో స్వస్థత అవసరమైతే ప్రభువుని అడిగితే అది మనకు ప్రభు ఇవ్వటం, నీకు అవసరం స్వస్థత అనుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఏమాట అర్థమైందా? ఇప్పుడు నాకు షుగర్ వ్యాధి ఉంది, ప్రభువా యేసును తీసే అన్నాడు, తీయట్లేదు. అయితే దాని అవసరం ఏంటి తెలుసా? నీకు అది అవసరం. స్తోత్రం కలిగినగా మనకు అది అవసరం. ప్రభు అలా ఉంటేనే మహిమ పొందుకుంటాడు. అవసరమైతే ఖచ్చితంగా తీసేస్తాడు. ఈయనకి తీస్తే ఇంకా కొరకు అంటే తీసేస్తాడు. ఆయనకు అవసరమైతే. మీ జీవితాల్లో తీయట్లేదంటే ప్రభు మహిమ కావాలంటే, ప్రభు అడిగితే ఖచ్చితంగా తీస్తాడు. స్తోత్రం కలుగునుగా. అయితే మనం విధేయత ప్రభువు పట్ల ఎలా ఉండాలో జ్ఞాపకం చేసుకోం. రెండవ దానికి వస్తున్నాం. అడగకపోయినా స్వస్థత ఇస్తాడు. ఈ మాట అర్థమైందా? అడిగినా స్వస్థత ఖచ్చితంగా ఇస్తాడు. రెండవది ఏంటి? అడగకపోయినా. మీకు ఉదాహరణకే ఇక్కడికే వస్తున్నాను. బెతిస్తా కోనేరు దగ్గర మనం చదువుకుంటున్నాం కదా. బెతిస్తా కోనేరు దగ్గర 38 ఏళ్ల నుండి బహు సీనియర్ అక్కడ పడి ఉన్నాడు కదా. ఎవరు అడిగారు నన్ను స్వస్థపరుచుని? ఆయన అని యేసుని అడిగారు. మీ పాయింట్ అర్థం చేసుకున్నారా? యేసుని అడగలేదు. అడగకపోయినా స్వస్థత ఇస్తాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఒకవేళ ప్రభువు పాపులను పరిశుద్ధులను సమానంగానే చూస్తున్నాడు. పాపినైన నన్ను ప్రభువు కరుణించి నాకు స్వస్థతనిచ్చాడు, నాకు విడుదలనిచ్చాడని గ్రహిస్తే పరలోకానికి చేరతాడు. లేకపోతే విపరీతమైన పాపి అయిపోతాడు. ఎందుకంటే స్వస్థత వచ్చింది, మునుపటి కంటే రెట్టింపు బలం వచ్చింది కదా. రెట్టింపు పాపాలు చేస్తాం మొదలు పెడతాడు. ఈ పాయింట్ అర్థం చేసుకున్నారు? ఈడి స్వస్థత పొందినోడు యేసుకు కృతజ్ఞతకి చూపించాడా? 30 ఏళ్ళ నుంచి విశ్వాసఘాతకుడు. ఎటుంటాడు చెప్పండి? నేను అనేది ఏంటంటే, యేసు చేసిన 7 రకాల స్వస్థతల్లో 7 రకాల స్వభావాలను చూపిస్తున్నాను. ఇందులోనే అడగకపోయినా స్వస్థత మరొకటి చూపిస్తున్నాను. ఆయన నజరేతులో సమాజ మందిరానికి వెళ్ళాడు. 18 ఏండ్ల నుండి వంగిపోయిన స్త్రీ వచ్చింది. ఆవిడ యేసుని చూసి ప్రభువా నన్ను స్వస్థపరచనదా? నా ఆయనే పిలిచి స్వస్థపరిచాడు. ఊచ చేయగలవాడు అన్నాడు. ఊచ చేయగలవాడంటే ఏంటి? పుట్టుకుతోటే అడు పోలియో గడు అనమాట. అటువంటి వాడిని పిలిచి నీ చెయ్యి, ఇవన్నీ విశ్రాంతి దినమేనండి. ఇవన్నీ ఏ దినం చెప్పండి? విశ్రాంతి దినం. వాడు అడిగాడా?
వాడు అడగలేదు. కానీ వాళ్ళ విశ్వాసంతో ప్రభు ఎడల ప్రభువుని విశ్వసించారు. ఆ తర్వాత మూడవది, నేను మొదటిది ఏం చెప్పాను, అడిగితే స్వస్థత. రెండవది అడగకపోయినా స్వస్థత. మూడవది చెప్తేనే ఆ పేషెంట్ అడగలేదు, ఈయన వెళ్ళలేదు, మధ్యలో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. మీకు ఇది కొంచెం నా వాక్యం అర్థమవుతుంది, ఒకసారి స్తోత్రం చెల్లించండి. విషయం ఏంటంటే, నలుగురు వ్యక్తులు మంచం మీద వేసుకుని ఒకడు మూసుకుని వస్తున్నారు. మార్కు సువార్త 2వ అధ్యాయం తీయదు. ఎంతకీ ఆడు అడిగాడా, యేసు వెళ్ళాడా? లేదు. ఎవరు తీసుకొచ్చారు? నలుగురు తీసుకొచ్చారు. అక్కడ ఉంటది, వారి విశ్వాసం చూచి. విశ్వాసం ఎవరిది? ఆ నలుగురిది. అంటే పేషెంట్ కి ప్రభుని అడగలేదు, ప్రభు ఆయన దగ్గరికి మధ్యలో ఉన్న వాళ్ళను. మీకు అర్థమవుతుందిగా? వాడి విశ్వాసం చూచి పేతురులు పీకేసి, మీకు అర్థమవుతుందా? వారి విశ్వాసం చూసి ఎవరు ఇల్లు పీకేశారు? పేతురిల్లది. పేతురిల్లను పీకేసి ప్రభు అని లేపి, ఇక నువ్వు పాపం చేయొద్దంటాడు. వాడు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ప్రభువుకు మొక్కలేదాడు. మీకు అర్థమవుతుందిగా? వాడి విశ్వాసం ఏమిటి అంటే తిరిగి మళ్ళీ పాపానికి వెళ్ళిపోవడం. నాలుగోది చెప్తున్నాను చూడండి. యేసు ఆయన దారిని ఆయన వెళ్ళిపోతున్నాడు. ఈ మాత్రం యేసు వస్త్రపు చెంగు ముట్టితే సరిపోదు. యేసుని అడగలేదు, యేసుకు తెలియదు. అంటే తెలుసు, మనలో మాట. యేసుకు మాట మాట్లాడలేదు, వస్త్రపు చెంగు మాత్రం. ఈమె విశ్వాసం దృఢమైంది. స్తోత్రం కలిగిన ఈ విశ్వాసం ఎటువంటిది? యేసు పట్ల దృఢమైనది. యేసు తప్ప ఇంకెవ్వరు ఆయన మాట అక్కర్వద్దు, ఆయన చెయ్యి అక్కర్వద్దు, ఆయన వస్త్రం సరిపోదు. దృఢమైన విశ్వాసం ఇది అవసరం. స్తోత్రం కలుగును. ఇది అవసరం. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం మనం? 4 చెప్పుకున్నాం. ఇప్పుడు 5వ చెప్తున్నాను చూడండి. యేసుని బతిమాలుతున్నా పట్టించుకోవట్లేదు. ఈ మాట అర్థమైందా? ఏ ప్రభు నా కుమార్తె. ఇప్పుడు గొర్రె పిల్లలు, కుక్క పిల్లలు, రొట్టె మొక్కలు అంటున్నాడు. ఇలా కాదు, నా బిడ్డ చచ్చిపోతుంది ప్రభా. ఇప్పుడు మీరందరూ కూడా అలానే ప్రసంగం చేస్తున్నారు. శిష్యులు అంటున్నారు, ఆయన మాట విసిగించేస్తుంది, ఆవిడ మనవిళ్ళ లేదు, ఆవిడ బురకాయ వేసుకుని ఏదో మాట్లాడుతుంది. అంటే ఆవిడెవరు? కానాను స్త్రీ కాబట్టి మనలాంటి డ్రెస్ కాదు, మన భాష కాదు, మన ఊరు కాదు అని చెప్పి అంటుంటే, అప్పుడు ఆయన కరుణించి, నీ కుమార్తె విడుదల. ఆ బ్రతిమలాడితే వచ్చే స్వస్థత. అంటే ఆవిడ విధేయత ఏంటి తెలుసా? మనం ఎంతైనా ప్రభు దగ్గర విసుకక ఏం చేయాలి? ప్రభును ప్రార్థించాలి, బ్రతిమలాడాలి. పోయి ఏం చేసి? విసుకక. ఆయన తప్పితే ఇంకెవ్వరు నా బిడ్డని బాగు చేయలేరు. ఎన్ని రకాలు చూసుకున్నాం? 5 రకాలు చూసుకున్నాం. ఆ తర్వాత 6వది చూస్తున్నాను చూడండి. ఆ కపెర్నహూము నుండి సమాజ మందిరపు అధికారి కానా దగ్గరకు వచ్చి, ప్రభువా ప్లీజ్ మా ఇంటికి రావా అని అడుగుతున్నాడు. ఎవరిని? యేసయ్య. కుమారుడు స్వస్థపడు. నేనా ఇంటికి రాను కానీ ఓ నీ కుమారుడు బ్రతికి అన్నాడు. ఆ మాట పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? ఇంటికి. అంటే యేసు మాటకు విధేయత చూపిన వాని అధికారం. స్తోత్రం కలుగును. ఎంత విధేయత! యేసు మాట సరిపోతుంది. అది కూడా స్వస్థతే. కుమారుడిని చూడలేదు, కుమారుడు ఎక్కడో ఉన్నాడు, ఈయన ఎక్కడో ఉన్నాడు. చిట్ట చివర చెప్తాను చూడండి, చిత్రంగా ఉంటుందే. చిట్ట చివర చెప్తాను. కడకు యేసుని చంపటానికి వచ్చిన గుదిలతోనూ కత్తులతోనూ ఆ గెత్సేమనే వనానికి యేసుని బంధించటానికి తీసుకొని వచ్చిన ఇస్కరియోతు యూదా కూడా వచ్చాడే. మల్కు అనబడిన వ్యక్తి వచ్చి యేసుని బంధిస్తుంటే తప్పని నరికేశాడు. ఎవడు? పేతురు గారు.
యేసు చంపటానికి వచ్చిన వానిని కూడా స్వస్థత. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, ఇతని విధేయత విచిత్రంగా ఉంటుందా. ఇప్పుడు యేసున సార పంపించారు మా అధికారి, కాబట్టి యేసుని రెక్కలు ఇడిచి కట్టేశారు. జబ్బట్టుకుని ఇడుచుకుని వెళ్ళిపోతున్నాడు ఎవడో మలుకు. మీరు బాగా అర్థం చేసుకోండి, మలుకు ఎవరిని ఇడుచుకెళ్ళిపోతున్నాడు? జబ్బట్టుకుని ఆ గెత్సెమనే వనం నుండి కిందకి, కిద్రోను వాగు నుండి కిందకి ఇలా తీసుకుని వచ్చి బెనిహిన్నోము వాగులో నుంచి అలా తీసుకుని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు జబ్బ పట్టుకుని. ఓ ప్రక్కేమో చెవి చూసుకుంటున్నాడు, తెగి కింద పడింది కానీ బాధ ఏం పెట్టట్లేదు, మామూలుగా ఉంది అనుకున్నాడు. ఓ చేతితో యేసు ప్రభుని వెనక్కి రెక్కలు విడిచికట్టారు కదా, ఎక్కడే ఎలా విడిచికట్టారు, ఈ సంఖలో నుంచి ఆడ చెయ్యేస్తున్నాడు. మన ఊహ, మన ఇమాజినేషన్. కానీ హృదయం ఈయన పట్ల ఎంతో విధేయత చూపిస్తుంది. కానీ అధికారం పని ఆయన చేస్తా ఉన్నాడు. ఆయన విధేయత ఇటు కొంచెం ఇటు కొంచెం. మీకు అర్థమవుతుందిగా, ఇటు కొంచెం కొంచెం షార్ట్ తప్పింది కానీ లేకపోతే పీక మీద పడిపోతుంది చెవి అనుకుంటున్నాడు. కత్తి ఎక్కడ పడిపోద్ది? పీక మీద, చెవి మీద. యేసు రాలిపోయిన చెవిని తీసి అలా అతికి పెట్టాడు. మునుపటి కంటే అసలు గీత కూడా తెలియట్లేదు అనమాట వాడికి. స్తోత్రం కలిగిన గాక. వాడి విధేయత ఏంటి అంటే, నా చెవి ఊడిపోయింది అనుకున్నాను, మళ్ళీ వచ్చింది. కానీ బాధ్యత, ప్రభువుని ఈడ్చుకెళ్ళిపోతున్నాడు. వాడి విధేయత ఏంటి అనగా, అటు సగం ఇటు సగం. ఈ 7 స్వస్థతలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇందులో ఏ రకంగా ప్రభు ఇచ్చినటువంటి ఆత్మీయ స్వస్థత పొందుకున్న మనము, ప్రభు ఇచ్చినటువంటి విడుదలను పొందుకున్న మనము, ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యము, పరలోకం అన్న భాగ్యము, నిత్య జీవం అన్న భాగ్యము, సంఘము ఎత్తబడుట అన్న భాగ్యము, నిరీక్షణ అన్న భాగ్యము, ప్రభు బల అనే భాగ్యము మనం పొందుకున్నాం. ఆత్మీయ స్వస్థత కలిగిన వాళ్ళం మనం. మన విధేయత ఎలా ఉందో ప్రభువు పట్ల? ప్రియ సంఘమా, చాలా మందిలో చిట్ట చివరి స్వస్థతే మనలో ఉంది. చిట్ట చివరి వ్యక్తి విశ్వాసం సగమిటు సగమిటు ఇదే ఉంటాయి. బయట ఎవరన్నా కనబడితే ఆ ప్రభు వారు లేకపోతే నేను లాగుందినా అంటారు. రెండో విషయం చెప్పనా, మనం ఇశ్రాయేల్ రాకముందు ముంబైలోను ఢిల్లీలోను ఉండగా మీరు ప్రార్థించినట్లుగా 40 దినాలు ప్రార్థన చేసినోడు కూడా ఉండడు. 4 రోజుల్లో మోకాళ్ళు కాయలు కట్టేసి ఉంటాయి మీకు. 40 దినాలు మోకరించినోడు కూడా అంత అలాగా ప్రార్థన చేయరు. ఇక్కడికి రాగానే 4 రోజులు ఎగిరిపోద్ది అంతే. రెక్కలు కొత్తవి వచ్చినట్లుగా ఉంటాయి కదా. నేనేం అబద్ధం చెప్పట్లేదు, నాకు తెలుసు, నేను అబద్ధం చెప్పట్లేదు. ఈవెన్ సరదాగా టూర్ మీద వచ్చిన వాళ్ళు కూడా వెళ్తాము, ప్రభా నీవే దిక్కు. ఎక్కడ చెప్పు దగ్గర ఏసీ ఉన్న చెమట్లు కారిపోయి తడిపోతా ఉంటాయి వాళ్ళకి. నీవే దిక్కు. అంటే యువతలకు వచ్చిన తర్వాత యువతలుగా అమ్మాయి దాటేశాం. ఎక్కడ అది దాటి వచ్చి సిగరెట్ పెట్టి ఊగేస్తా అమ్మాయి అంటాడు అంతాడు. ఎందుకని అవతల టెన్షన్, ప్రభు రెడ్డి చేతులు అక్కడ, ఇక్కడికి వచ్చి కుక్సీయే. ఈ శబ్దరుడు దాకుంటాం మనం. ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తానే. మంచి వేసవకాలం, బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాం. మంచి వేసవకాలం అనమాట. పని నుంచి మండు టెండలో సైకిల్ మీద వెళ్ళొచ్చి అలా సైకిల్ జారిపోయి గోడకి జారిపెట్టి తాళం వేసాను. అక్కడ స్తంభానికి ఇలా సపోర్ట్గా వైర్ కడతారు కదా, స్తంభం ఉంటుంది కదా, ఇది కరెంటు స్తంభం సపోర్ట్గా వైర్ కట్టుకుని ఎలాడేస్తున్నాడు. పచ్చగా తీసుకుని ఎలాడేస్తున్నాడు. ఎవరైతే ఆ పక్కనే నేను సైకిల్ ఎక్స్క్యూజ్ మీ అన్నాడు ఆ బ్రదర్. చెప్పాను, యూ తెలుగు అన్నాడు. ఆ బ్రదర్ నేను తెలుగు ఆయన అన్నాను. బావా చాలా అంటున్నాడు. ఏంటి ఆ వైరట్టుకుని అలాడేస్తాడు. ముగ్గుపోయిన మామిడి పండు రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు. కానీ వాళ్ళ అక్కడ సిట్టింగ్ వేశారు, క్లబ్ అక్కడ
వాళ్ళ వంక చూసి ఇది సమాధానం చెప్పాలి, వాళ్ళకి తెలియట్లేదు. ఇంతకీ ఎవరినైనా ఇంటికి తెల్లారదని దిగాడు అంటాడు. మీకు అర్థమైందా? ఎప్పుడు దిగాడు? ఈ తెల్లారదని దిగాడు. అప్పుడే ముగ్గుపోయి రాలిపోటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు ఎందరికో లేని పరిశుద్ధులు ఎందరో ప్రభు దగ్గర గోజాడుతున్నారు. ప్రభు ఒక్కసారి నాయన నీవు పొందిన, నీవు నివసించిన, సంచరించిన దేశంలో నన్ను అడుగుపెట్టు అంటే, ఏ యోగ్యత లేని మనలను ఏమి చూచి మనల్ని ఈ దేశానికి తీసుకుని వచ్చాడంటే, ఆ ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుని తీసుకుని వస్తే మట్టిగాళ్ళకి జీవించడానికి కాదు, మసిపూసుకొని జీవించడానికి కాదు, మురుకులో ఉండటానికని కాదు, బురదలో దొల్లటానికని కాదు, ప్రభు కొరకు వెలిగింపబడిన దీపంగా దీపస్తంభం మీద మనల్ని ఉంచడానికి, అనేక మందిని ఆ వెలుగు మహిమలోకి నడిపించడానికి నిన్ను నన్ను వాగ్దాన దేశానికి తీసుకొని వచ్చాడు. జ్ఞాపకం చేసుకోండి, మన ఇంటికాడ ఉన్న వాళ్ళతో మనం పోల్చుకుంటే ఏమి మనలో గొప్పతనం, అర్హత ఉన్నదని. ప్రభు మనకి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కాదా సమయాన్ని వ్యర్థం చేసుకుంటాం? వాక్య భాగంలో చూద్దాం. మహాగణుడు మహోన్నతుడైన దేవాది దేవుని స్తుతిస్తూ తిమోతికి 2వ ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయం 2వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. తిమోతికి 2వ ఉత్తరం 3వ అధ్యాయం 2వ, ఏలైనగా మనుష్యులు, మొదటిది స్వార్థప్రియులు, 2వది ధనాపేక్షులు, 3వది వెంకమలాడు వారు, 4వది అహంకారులు, 5వది దుష్టులు, దోషకులు, 6వది తల్లిదండ్రులకు అవిధేయులు, 7వది కృతజ్ఞత లేనివారు, 8వది అపవిత్రులు. ఇందులో మనము ప్రభు వలన ఎన్ని మేలులు పొందామో ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత లేని వారంగా ఉండకూడదు. ప్రభుకి కృతజ్ఞులంగా ఎలా ఉండాలి? ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి సమయం, ప్రతి స్థలము ప్రభుని స్తుతించుటే మన భాగ్యం. స్తోత్రం కలుగునుగా. వాక్య భాగంలోనికి వస్తాను. చూడండి, 5వ అధ్యాయం 10వ వచనం, ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరపత్తుకున్న తగదే అని స్వస్థత నొందిన వారితో చెప్పారు. ఇప్పుడు చూడండి, వాక్యం చెప్తున్నాను చూడండి. ఆ దినము విశ్రాంతి దినం. మీకు ఒక విషయాన్ని నేను చెప్తానని, విశ్రాంతి దినము అనబడింది మనుష్యుల కొరకు ఏర్పరిచిందే గాని మనుష్యుది కాదు. మరి చెప్తున్నాను, విశ్రాంతి దినము అనబడింది మనుష్యుల కొరకు ఏర్పరచబడిందే కానీ మనుషులది కాదు. ఎలా చెప్తున్నాను చూడండి, విశ్రాంతి దినము దేవునిది. ఈ మాట అర్థం చేసుకున్నారా? విశ్రాంతి దినం ఎవరిది? ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంటది. ఎవరిది అది? ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం. సంపూర్తి చేసి ఎవరు విశ్రమించారు? మీరందరూ చెప్పండి, ఎవరు విశ్రమించారు? 7వ దినం దేవుడు విశ్రమించాడు. మొట్టమొదటిగా అది ఎవరిది? అంటే 6 దినాలు పనిచేశాడు, 7వ దినాన అది దేవునిది. అయితే అది కట్టడగా మన మనుష్యులకు ఇచ్చారు. ఎవరి ద్వారా అనగా మోషే ద్వారా ఇచ్చారు. ఎవరు చెప్పిన ఎవరి ద్వారా? మోషే ద్వారా 7 వచ్చినాయండి. అందులో మొట్టమొదటి విశ్రాంతి దినము కట్టడగా ఆచరించుతూ వచ్చింది. ఓకే, మీకు అది ఎవరిది అనుకున్నా? దేవునిది. ఇప్పుడు దేవునిది అయితే దాన్ని ఎవరు నెరవేర్చాలి? దేవుడే నెరవేర్చాలి. టెస్టేటర్ అంటారు అన్నమాట. టెస్టేటర్ అంటే ఏంటంటే ఎవరు ఆజ్ఞ ఇచ్చారో ఆ ఆజ్ఞ ఇచ్చిన వారే దాన్ని నెరవేర్చారు. టెస్టేటర్ అంటారు. ఇప్పుడు చూడండి, అలాగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనం చూడండి. అది దేవునిది. అయితే దేవుడు నరుడుగా దిగి వచ్చిన వాడు కాగా మనుష్య కుమారుడు దేవునికి స్తోత్రం కలుగును. మన ప్రభు అయిన యేసయ్య విశ్రాంతి దినమునకు అది దేవునిది కనుక ఆయన దేవుడు కాబట్టి దానికి ప్రభు. ఈ మాట అర్థం చేసుకున్నారా? అది ఎవరిది కనుక ఈయనెవరు? దేవుడే నరుడుగా దిగి వచ్చారు కాబట్టి ప్రభువుది.
స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు యేసు ప్రభువారు ఆ దినం ఆయింది కాబట్టి ఆయన దినాన ఆయన కార్యాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఓత చేయగలవాడు ఏ దినం? విశ్రాంతి దినం. నడుమొంగిపోయిన స్త్రీ ఏ దినం? ఇప్పుడు 38 ఏళ్ళు ఏ దినం? విశ్రాంతి దినం. అయితే ఉపకారానికి అపకారం చేసేవాడు కనబడతాడు. ఎక్కడైనా మీరు చూసారు, చాలా చోట్ల కనబడతాడు. ఇప్పుడు 2 మాటలు చెప్తానండి. ఒకటి అవిధేయత, దానికిని రెండవది నమ్మక ద్రోహం. ఇవి రెండింటికి తేడా ఉంది. నమ్మక ద్రోహానికి అవిధేయత. నమ్మక ద్రోహం అంటే ఇస్కరియోతు యోధ లెక్క వస్తాడు, అవిధేయత కాదు. దేనికి లెక్క వస్తాడు చెప్పండి? నమ్మక ద్రోహం. ఎవరు? ఇష్టం. అవిధేయతకి ఇక్కడ చూద్దాం. ఇప్పుడు చూద్దాం. నా మాటలో సారాంశం ఏమిటి అనగా, ఇక్కడ ఉన్న మనలో గాని మన కుటుంబాల్లో గాని, ఈ మాట బాగా అర్థం చేసుకోవడం, ఇక్కడ ఉన్న మనము గాని మన కుటుంబాల్లో గాని యేసు ఎవరు నాకు తెలియదు అనబడిన కుటుంబం ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నాను, యేసు ఎవరో నాకు తెలియదు అన్న కుటుంబం ఉండకుండునుగాక. అందరూ యేసు తెలిసిన వారే ఉండాలి. స్తోత్రం కలుగునుగా. ప్రభుని స్తుతించండి. అందరూ యేసు తెలుసు ఎవరు అనే కుటుంబమే ఉండాలి. ఆ కుటుంబమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే కుటుంబం. స్తోత్రం కలుగునుగా. ఇంకా మీ కుటుంబాలలో యేసు నాకు తెలియదు అంటే ఈ రాత్రి మీరు ప్రార్థన చేయండి. ఈ రాత్రి ప్రభు మీ కుటుంబానికి ఒక వెలుగుగా, ఒక తెలిసిన వ్యక్తిగా, ఇదిగో ఆ కుటుంబం నాకు తెలుసు అనాలి. ఏసీ రాత్రి మీరు ప్రార్థన పూర్వకంగా ఉండాలని మనం చేస్తా ఉన్నాను. చూద్దాం. ఆ విశ్రాంతి దినం యూదులు, ఇది విశ్రాంతి దినం కదా, నీవు పరుపెత్తుకుని తగదే అని స్వస్థత నొందిన వారితో చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఒక డిఫరెన్స్ కనబడుతుంది. ఏంటి అంటే, విశ్రాంతి దినం అండి సైలెంట్ గా ఉంది యెరూషలేము వీరి. విశ్రాంతి దినం యూదుడు ఎంత దూరం పయనించాలి అంటే, మీరు తీకండి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో ఉంటది. విశ్రాంతి దినాన్ని యూదుడు తాను నివసిస్తున్న గృహం నుండి తాను ప్రతిదినం వెళ్లే సమాజ మందిరం ఎంత దూరం ఉంటుందో ఆ మధ్య దూరమే నడిచి వెళ్ళాలి. ఈ మాట అర్థం చేసుకున్నారా? మీకు అర్థమైందా? విశ్రాంతి దినాన్ని యూదుడు ఎంత దూరం నడవాలి అంటే, తాను నివసిస్తున్న గృహం నుండి తాను ప్రతిదినం ఎంత దూరం సమాజ మందిరానికి వెళ్తాడో ఆ మధ్య దూరమే నడవాలి. నడిచేటప్పుడు నీల ధూమ్ర వర్ణం కలిగినటువంటి సంచి పట్టుకుని పై వస్త్రం వేసుకుని మందిరానికి వెళ్ళాలి. యూదులు సబ్బాత్ దినానికి 801 నియమాలు ఉంటాయి. ఎన్ని చెప్పండి? 801 నియమాల్లో ఇది ప్రాముఖ్యమైన నియమం. అయితే ఈయన మురికి సంవత్సరాల కొద్దీ అతనిని మోసిన పరుపెత్తుకుని వాళ్ళు నీల దోమల వర్ణం కలిగిన పై వస్త్రం వేసుకున్న మందిరానికి వెళ్తున్న వానికి కొంపు ఎదురొస్తున్నాడు. 38 సంవత్సరాలు రొచ్చులో దొల్లాడు కదా, కొత్తగా కాళ్ళు వచ్చినాయి కదా, కాళ్ళు భూమి మీద మోపాడు కదా, అతని మెడ బలం పుంజుకుంది కదా, పరుపెత్తుకొని ఎదురొస్తుంటే ఎవడో వీడు ఎప్పుడు చూడలేదు, కొంపు ఇప్పుడు వచ్చాడు నెత్తి మీద ఎత్తుకున్నాడు. ఎందుకు తెలుసా? ఆ యూదులు ఎన్నడు ఆ పడిపోయి రొచ్చులో ఆ సహాయం కొరకు ఎదురు చూస్తున్న స్వస్థత ఆ బెతెస్తా కోనేటికి అన్నడు వెళ్ళలేదు. వాడు అతనిని చూడని వారు ఎవరు? ఎందుకని? అపవిత్రుని యొద్దకు వెళ్ళరు. వాళ్ళు ఎన్నడూ అతనిని ఈయన ఎప్పుడు చూడలేదు. మనం ఈ వస్త్రాలు మలినమైపోయిన, చిరిగిపోయిన, రొచ్చులో ఉన్నాయి. ఈడేంటి ఇలా వస్తున్నాడు? ఎప్పుడు చూడలేదు అంటే వాడు 38 సంవత్సరాలు పడి ఉన్నాడు. వీళ్ళు పడి ఉన్న వాళ్ళ యొద్దకు వెళ్ళని జనాంగం. యేసు చూసి ఆ పడి ఉన్న దీన స్థితిలో, లేవలేని స్థితిలో, ఎవ్వరూ అవసరత కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి స్వస్థతనిచ్చాడు. స్తోత్రం కలుగునుగా. ఆడంటాడు, ఎవడు నన్ను
స్వస్థపరిచినోడు బొమ్మన్నాడు నన్ను. నిన్న స్వస్థపరిచినోడు ఎవడాడు? అలాగే నాకు తెలియదాడు ఎవడ. మీకు అర్థమైందా? ఆయన ఎప్పుడు కూడా నేను చూడలేదు, ఆడెవడు నాకు తెలియదు. కానీ నీ పరిపెత్తుకుని వెళ్ళిపోమన్నాడు. ఇలా అన్నాడు కదా అని ఇలా నన్ను చెయ్య బాగానే వచ్చింది, లేపాను, లేచింది. ఇలాగన్నాను, మోకాళ్ళు వచ్చినాయి, పైకి లేచాను, ఎత్తుదాం అనుకున్నాను. ఈజీగా ఎత్తుకొని నెత్తి మీద పెట్టేసుకుని ఎవడ ఎత్తలేదు, నేనే పెట్టేసుకున్నాను, వచ్చేసాను. ఎవడరా తెలియదు నాకు. విశ్వాసఘాతకుడు వీడు. ఎవరు చెప్పండి? ఈ దినాల్లో కర్మలు జోడించి బ్రతిమలాడుతున్నాను, దుఃఖముతో కన్నీటితో బ్రతిమలాడుతున్నాను. ఆత్మీయ విశ్వాసఘాతకులు ఇక్కడ ఉండకూడదు కాక. ప్రభువుని రుచి చూచి ప్రభు రక్షణను పొందుకొని విశ్వాసఘాతకులు కాకుందుముగాక. దుఃఖ స్వరంతో బ్రతిమలాడుతా ఉన్నాను. యేసు చేసిన మేలులకు ఆయనకు శ్రమ తీసుకుని వచ్చాడు. అతను ఎవరో నాకు తెలియదు అన్నాడు. మీకు ఒక విషయం తెలుసా? పరిశుద్ధ లేఖనం ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఏం చెప్తుందో తెలుసా? యేసు ఎవరో తెలుసుకో. దీని సారాంశం ఏంటో తెలుసా? యేసు ఎవరు అనే ప్రశ్న మనకు కావాలి. యేసు ఆయన నా కొరకు నీకు వచ్చిన దేవుడు. ఇది కావాలి మన జీవితాల్లో. ఈ దినాన, ఈ స్థలాన, ఈ పరిశుద్ధ మందిరాన ఆ ప్రభువుని ఆరాధిస్తున్నామంటే ఆయనను ఎరిగిన వారంగా ఉండాలి. అది ఆవశ్యకం, అది భాగ్యం, అది యోగ్యం, అది నిత్యం, అది తథ్యం, అది ఆత్మ సంబంధమైనది, అది శాశ్వతమైనది. ప్రభు ఎవరో తెలీదు అని అన్నావు అంటే దేవదూతల ఎదుట ప్రభు ఒక దిన నిన్నంటాడు, ఈయనెవరో నాకు తెలీదు, నేను సిగ్గుపడుతున్నాను అంటాడు. అది ఘోరం, అది భరించరాని నేరం నీకు. ప్రభు ఎవరో తెలియదు అన్న కుటుంబం ఈ భూమి మీద ఎవ్వరు ఉండకూడదు. ఒకవేళ ఈ రాత్రి నీ కుటుంబానికి ప్రభు తెలియకపోతే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉండి మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. రక్షణ లేని బిడ్డల కొరకు, కుటుంబం కొరకు, చీకటి అంధకారంలో ఉన్న బిడ్డల కొరకు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడు. నా కుటుంబానికి యేసు ఎవరో తెలియాలి, నా కుటుంబం ఇచ్చే యేసు రక్షణను పొందుకోవాలి. ఈ రాత్రి ప్రభు గోజాడాలి. రాత్రి మీరు ప్రభు మన కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. చూడండి ఏం చేశాడో చూద్దాం. ఏం చేశాడు అంటే ఆయన ఎవరో తెలియదు అని చెప్పాడు. ఇప్పుడు చూడండి ఏం చేశాడు, చక్కటి మాట. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. అయితే యేసు వాని దగ్గరే ఉన్నాడు. మీకు బాగా అర్థం చేసుకున్నారా? వాడు చెప్తా ఉన్నాడు, నా దగ్గర నేను స్వస్థత, నేను దగ్గరికి వచ్చిస్తే నేను తెలియదు అంటున్నాడా? ఎవడో వాడు, చూడండిరా, పట్టుకోండిరా అంటున్నారు. ఈ లోపల గుంపుగా ఉన్నారు కదా, అందరూ గుంపుగా ఉన్నారు కదా. యేసు ప్రభు తప్పించుకుని వెళ్ళిపోయి కొద్దిసేపటికి, లేకపోతే ఒక రోజుకి వీడు చక్కగా ప్రశస్త కొద్ది రోజుల తర్వాతే అవుతుంది. మురుకు వస్త్రంలో దేవుని మందిరానికి రావటం ఉండదు కదా. అందుకని వీడేం చేశాడు తెలుసా? ఆ ఇంటికి వెళ్ళి చక్కటి తెల్లని వస్త్రం వేసుకుని, పైన అప్రాన్ వేసుకుని, చక్కగా కిప్ప నెత్తి మీద పెట్టుకుని, వాడు కూడా నీల ధూమ్ర వర్ణము కలిగినటువంటి సంచి చేత పట్టుకొని త్వర అందులో పెట్టుకుని దేవుని మందిరానికి వచ్చేసి ఊగెత్తడు. నీకు అర్థమైందిగా? ఊగెత్తదే దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని, స్లికా ఎవరిని స్లికా ఎక్స్క్యూజ్ మీ అంటున్నాడు ప్రభు. అంటే కొత్తగా ఫ్రెష్ గా ఉన్నాడు కదా, సెల్ఫీ కొట్టుకుని ఉన్నాడు కదా, అనిపిస్తున్నాడు, లేపేస్తా పిల్లలు ఎవరినైనా అనుకుంటున్నాడు. ఇది బలి వచ్చింది కదా, ఇది స్వభావం పోలే. ఎవడు నువ్వు అంటున్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు చూద్దాం యేసు ప్రభు ఏమంటున్నారు అంటే, ఆడు నీట్ గా సూటు బూటు అన్ని వేసుకున్నాడు, సెంటు అన్ని పూసుకున్నాడు. వచ్చి దేవాలయంలో యేసు చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, ఒరే 38 సంవత్సరాలే ఉన్నావు, ఎక్కువ గిడి చూస్తే 120 సంవత్సరాలు కూడా అక్కడే మళ్ళీ అక్కడికే వెళ్తావు.
మీకు అర్థమైందిగా? మరి ఇలా ఆయుష్ అంతా వే ఐశ్వర్యం అంటారు కదా, అంతే కదా అంటారు కదా. ఒరే 38 సంవత్సరాలు ఒక వారం రోజులైంది స్వస్థతగా ఉండి మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతావేమో, 120 సంవత్సరాలకు వచ్చేస్తావు. ఎక్కడికి? మళ్ళీ బెతెస్తాక. జాగ్రత్తగా ఉండకపోతే మరి ఎక్కువ కీడు కలగకుంటున్నట్లు ఇకను, అంటే దాని అర్థం ఏంటంటే పాపాన్ని వదలలేదని అర్థం. అది పాయింట్ అర్థం చేసుకున్నారా? ఏం వదలలేదు? నిజంగానే వదలలేదు వాడు. చివరి మాటలు చెప్తున్నట్టుండే వాడు వెంటనే ఆ దేవాలయంలో ప్రార్థన చేయటం మానేసి, మొన్న ఎవరా నన్ను ఎత్తుకుని వెళ్ళమన్నవాడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడా, ఇక్కడ అని ఎతికి, హలో చిలక ఎక్స్క్యూజ్ మొన్న అడుగుతున్నావు కదా, ఇదే నన్ను బడిపెట్టుకెళ్ళమన్నవాడు, ఇదే ఆడు మాటలో ఎలా ఉంటుందో చూడండి, చక్కగా చెప్తాడు. ఆడు వెళ్ళి యేసు అని, అది ఎవరో అనుకుంటున్నావా? యేసు. వీడి స్వభావం విశ్వాసఘాతకుడు. ఎవరు చెప్పండి? విశ్వాసఘాతకుడిని ఒక జీవితో పోల్చుతాం, మనమే పోల్చుతాం, ఇక్కడున్న వాళ్ళమే పోల్చుతాం. ఎవరితో చెప్తే తెలుసా? సర్ప స్వభావం కలిగిన వాడు. ఆడే పాముకి పాలేసిపించాడు, వేసింది అంటే అడుగుతుందా? మనమేనంట ఏం వేసిపించాడంట? పాలేసిపించి చచ్చిపోద్ది పాము. ఆ విషయం లోకానికి తెలియదు. అనుకుంటారు పుట్టలో పాలేస్తాను. కాదు, ద్రవ పదార్థం తాగదది. పాలేస్తే చచ్చిపోద్ది తాగితేనది, అది ద్రవ పదార్థం తాగిది కాదు. మనోళ్ళు ఏదో చెవులు కాలీఫ్లవర్లు ఎట్టేస్తారు, ఫుల్ ఫ్లవర్లో కాలీఫ్లవర్లు. మనకి మీకు అర్థమవుతుందా? ఆ పాలేసిపించాడు, కాటేసించి అంటారు. ఇదే కాటేసినాడు. ఎవరిని? ఏసైని. ఆ మాట కాటేసాడో లేదో చూద్దాం. చూడండి చక్కటి మాట, 16వ వచనం. ఈ కార్యములను విశ్రాంతి దినమందు చేసినందున యూదులు యేసుని బాబా ఏం చేశారు? ఈయనేం పాపం చేశాడు? ఏమి ద్రోహం చేశాడు? ఎవరికి అన్యాయం చేశాడు? 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తిని స్వస్థపరిస్తే యేసుకు వచ్చింది ఏంటి? హింస. ఏంటి చెప్పండి? హింస. ఎగ్జాక్ట్ గా నేను ఒక మాట చెప్పిన, ఇంచుమించు అందరం 38 సంవత్సరాలే కనబడుతున్నాం. కొంచెం అటు కొంచెం ఇటు. ఎక్కడ పడి ఉన్నామో జ్ఞాపకం చేసుకుందామా? శ్రమ అనబడింది. మీరు బాగా అర్థం చేసుకోండి, ఈ మాట అర్థం చేసుకోండి. శ్రమ అంటే నిర్వచనం ఇక్కడ ఉంటుంది. శ్రమ అనబడింది మనిషి చేసిన పాపం పర్యవసానం కాదు. మళ్ళీ చెప్తున్నాను, శ్రమ అనబడింది మనిషి చేసిన పాపం యొక్క పర్యవస్థానం కాదు. చెయ్యని దానికి శిక్ష అనుభవించటమే పాపం. ఎలాగంటే కాన్సిక్వెన్స్ అంటారు, చేసిన పాపానికి శిక్ష. అది శ్రమ కాదు. నువ్వు పాపం చేస్తే నువ్వు అనుభవించాల్సిన పాపం, అది శిక్షలు. మనోళ్ళు ఏం చెప్తారు తెలుసా? తప్పు చేసి పొరపాటు చేసి చెయ్యినట్టుగా శ్రమలు అనుభవించాలి. సుందరం కాదు. శ్రమ అంటే ఏంటి తెలుసా? చేయని పాపానికి శిక్ష అనుభవించటం శ్రమ. చేసిన పాపానికి శిక్ష అనుభవించటం అది తగినది. యేసు ప్రభువారు ఇక్కడ ఏమని చెప్పారు? యేసుని హింసించిరి అన్నారు. ఆయన ఏం పాపం చేశాడు? చేయలేదు. మంచి పని చేస్తే దానికి పర్యవస్థానానికి ఏమొచ్చింది? హింస వచ్చింది. అది శ్రమ అంట. రానున్న దినాల్లో కూడా మనకి అవే వస్తాయి. చేసిన పాపానికి కాదు, చేయని దానికి హింసలు వస్తాయి. యేసు మాదిరిగా చూపించాడు మనకి. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నేను జ్ఞాపకం చేసేది ఏమిటి అని అంటే, ఒకవేళ యేసు 7 రకాలైన స్వస్థతలు చేస్తే 7 రకాలైన స్వభావాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి మనకు కూడా ఆత్మీయ స్వస్థతనిచ్చాడు, విడుదలనిచ్చాడు, నెమ్మదినిచ్చాడు, రక్షణనిచ్చాడు. మనం ఏ స్వభావంతో ఉన్నాం జ్ఞాపకం చేసుకోనండి ప్రియులారా. కళ్ళు మూసుకునండి.
ఒకవేళ ఇంకను యేసు ఇచ్చినటువంటి విడుదలను, రక్షణ నువ్వు పొందుకొని యేసుని రుచి చూసి ప్రభు ఎవరో నాకు తెలియదు, ప్రభు ఎవరో నా కుటుంబానికి తెలియదు, ప్రభు ఎవరో నా భర్తకు తెలియదు, ప్రభు ఎవరో నా భార్యకు, నా బిడ్డలకు తెలియదు అని అనుకుంటున్నావేమో. కాదు, ప్రభు ఎవరు మనం తెలుసుకోవాలి. మన కొరకు దిగి వచ్చిన మన ప్రభు, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తమైన మన ప్రభు, మన కొరకు రక్తాన్ని చిందించిన మన ప్రభు, మన కొరకు గాయం పొందిన మన ప్రభు, మన కొరకు మరణించిన మన ప్రభు ఎవరు నాకు తెలియదు అన్నవాడు, అన్న కుటుంబం ఇక్కడ కనపడకూడదు. ప్రభు నువ్వు నాకు తెలుసు. ఈ దినాల్లో ప్రభువుని గనుక నీవు తెలుసు, నేను ఎరుగుతును ప్రభుని అని నీవు అంటే, ప్రభు తన దూతలు ఎదుట, వేల సమూహం ఎదుట నిన్ను నాకు తెలుసు నా ప్రియకుమారుడు అంటాడు, నాకు తెలుసు ఈ కుటుంబం అంటాడు. ఈ రాత్రి ప్రభు ఎవరి కుటుంబాలలో ప్రభు చీకటి ఉన్న కుటుంబాలలో ప్రభు రావాలి అని ఆశిస్తున్నారు. అందరూ కళ్ళు మూసుకొని ఎవరు చూడదు. ఈ రాత్రి ఎవరు మీ కళ్ళు తెరవద్దు. ప్రభు ఇదిగో నా కుటుంబానికి నీవు తెలియదు నాయన, నా భర్తకు నువ్వు తెలియదు నాయన, నా బిడ్డలకు నువ్వు తెలియదు అన్నవాడు కరం చాచండి. నేను కూడా కళ్ళు మూసుకుంటాను, కరం చాచండి. ప్రభు నా కుటుంబానికి ఈ హస్తం నువ్వు అందుకుని నీ పాదాలు నేను పట్టుకుంటా ఉన్నాను, నీ సహాయాన్ని నేను అర్థిస్తా ఉన్నాను. నీవు తప్ప నా కుటుంబానికి ఎవ్వరూ కూడా ఇదిగో నేను రక్షింపలేదు. నా కుటుంబం అంధకారంలో ఉంది నాయన, నా భర్త అంధకారంలో ఉన్నాడు నాయన, నీవు తెలియదు బాబు. నా తల్లిదండ్రులకు తెలియదు, నా అత్తమామలకు తెలియదు, నా సహోదరులకు తెలియదు అన్నవాళ్ళు మీ హస్తాన్ని చాపండి. ప్రభు చూస్తా ఉన్నాడు, ప్రభు చూస్తున్నాడు. నేను ప్రార్థిస్తా ఉన్నాను మీ కుటుంబం కొరకు, మీ కొరకు ప్రార్థన. ఎవరు ప్రభుని తెలియదు అనే వాళ్ళు ఉన్నారు, వారి కొరకు ఈ దినాన్ని ప్రభు తెలుసుకోవాలి. ప్రార్థనను బట్టి ఆనాడు అడగకుండా 38 ఏళ్ల నుంచి పడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినట్లుగా ఈ దినం నీ కుటుంబం దగ్గరికి ప్రభు వెళ్ళబోతా ఉన్నాడు. మహోన్నత స్తుతులకు పాత్రుడు నీకు వందనాలు. ఇదిగో కరం చాచిన ప్రతి బిడ్డను నీ పరిశుద్ధమైన కరానికి అప్పగిస్తా ఉన్నాను. ఆ కరాన్ని అందుకొని ఆశను తీర్చి, ఆ కన్నీటిని తుడిచి, ఆ కుటుంబాలకు నీ వెలుగును, ఆ కుటుంబాలకు నీ రక్షణ భాగ్యాన్ని, ఆ కుటుంబానికి పరలోక భాగ్యాన్ని, నిత్య సేవను అందించాను. ఎవరు తమ బిడ్డల కొరకు, తమ వార్తల కొరకు, భార్యల కొరకు, తల్లిదండ్రుల కొరకు, అత్తమామల కొరకు చీకటిలో ఉన్న బిడ్డలు, యేసు తెలియని బిడ్డలు ఎవరున్నారు ప్రభా, నీవు వారికి తెలుసుకొనుచున్నందుకు స్తుతిస్తూ ఈ రాత్రి బిడ్డలకు నువ్వు ఇస్తున్న విడుదలను బట్టి, సమాధానాన్ని బట్టి స్తుతిస్తూ నన్ను వెన్ను తట్టి నీ వాక్కుతో నింపిన రీతిని బట్టి నిన్ను గొప్ప చేస్తూ నిన్ను మహిమపరుస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ గృహములు నీ యొద్దకు వచ్చునుగాక. ప్రతి కుటుంబము నీకు వెలుగుమయముగా ఉండునుగాక. నేను స్తుతిస్తూ గణపరుస్తూ యేసు శ్రేష్టమైన నామములో వేడుకొచ్చిన పరమ తండ్రి, ఆమేన్. Yes.